గడిచిన 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో భారీ చోరీ సంఘటన అయితే తెలిసిన విషయమే. ఈ చోరీ విషయాన్నయితే మాత్రం నెల వ్యవధిలోనైతే మాత్రం ఈ పోలీసులైతే ఈ కేసుని ఛేదించారు. అసలు ఎక్కడ జరిగింది? ఎన్ని తులాలు పోయింది? ఎలా ఛేదించారనేదే పాటు మనకు సంబంధించి అయితే మాత్రం రూరల్ సీఐ గారు ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఎప్పుడు చోరీ జరిగింది? ఎన్ని తులాలు పోయిందంటారు? ఇంచుమించు అది ఎలాగ రికవర్ చేయించారు? ఇప్పుడు గడిచిన డిసెంబర్ నెలలో 9వ తారీఖున మన రేగడామదల వలస మండలం బాలకాయ వలస విలేజ్కి చెందిన కిలారి కమల అనే ఒక మహిళ మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె అదే నెలలో 4-5 తారీఖుల్లో ఇంట్లో బంగారం పెట్టినట్టు, ఆ బంగారం వాళ్ళు పనుల నిమిత్తం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి 9వ తారీఖున చూసుకుంటే ఆ బంగారం లేదు అనే విధంగా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలోని దర్యాప్తు అనేది మేము ప్రారంభించి దర్యాప్తులో భాగంగా అక్కడ అనుమానితులు వాళ్ళందరినీ కూడాను గుర్తించుకోవడం అనేది జరిగింది. దానిలో భాగంగానే అదే గ్రామానికి చెందిన డోల గాయత్రి అనే ఒక మహిళని గుర్తించడం జరిగింది. ఈ మహిళ ఎవరైతే కంప్లైంట్ చేశారో కమల గారికి కొంత దగ్గర బంధువేని ఈ అమ్మాయి. అయితే ఈ అమ్మాయికి చీరాలకు చెందిన బాలాజీ అనే వ్యక్తికి లవ్ మ్యారేజ్ జరగడం అనేది జరిగింది. ఈ అమ్మాయి గ్రామంలోనే ఉంటుండేది. ఈ గ్రామంలోనే వాళ్ళకి కొంచెం అప్పులు ఉండడము, అదేవిధంగా వీళ్ళు ఈ గ్రామం నుంచి ఎస్కేప్ అయిపోయి ఇంకెక్కడైనా దర్జాగా విలాసంగా బతకాలనే ఉద్దేశంతోనే ఈ ఎవరూ లేని టైంలో ఒక ఇంట్లోనికి ప్రవేశించి దొంగ కీ ద్వారా ఇంట్లోనికి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఈ సుమారు 13 తులాలైనటువంటి బంగారాన్ని దొంగిలించి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ మొత్తం బంగారాన్ని ఆంధ్రవలసలో ఉన్నటువంటి ముత్తూట్ ఫైనాన్స్లోని, అదేవిధంగా చీరాలపట్నంలో కూడా ముత్తూట్ ఫైనాన్స్లో లోన్స్లో వీళ్ళు పెట్టి సుమారు 11 లక్షల వరకు వీళ్ళు డబ్బులు తీసుకొని రావడం జరిగింది. వీటిలో కొంత మొత్తాన్ని అప్పులు తీర్చడం, అదేవిధంగా కొన్ని 2-3 వస్తువులు గోల్డ్ వస్తువులు కొనుక్కోవడం, ఆ తర్వాత వీళ్ళు విలాసాల నిమిత్తం గోవా, కర్ణాటక, భువనేశ్వర్ వీటన్నిటికీ తిరుగుతూ ఈ విధంగా వీళ్ళు ఈ డబ్బులు అనేది ఖర్చు పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు ఈ దంపతుల ఎదురు కూడా ఒక 3 నెలల పాప ఉంది. ఆ పాపను తీసుకొని ఇక్కడి నుంచి బయటకి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదామని ఆ పాపను తీసుకెళ్లే ఉద్దేశంతో ఈరోజు రాజాం రావడం జరిగింది. రాజాం వస్తే వాళ్ళపైన మేము నిఘా ఏర్పాటు చేసాం. నిఘా ప్రకారం వాళ్ళు మాకు ఇక్కడ పట్టుకోవడం జరిగింది. మా ఎస్ఐ గారిని వాళ్ళ అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి నేరం ఏ విధంగా చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అని చెప్పేసి మొత్తం అంతా అడగటంతో వాళ్ళు నేరం వాళ్ళు చేసిన విధానాన్ని అంతా ఏ విధంగా చేశారని చెప్పడం అనేది జరిగింది. దానిపైన వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ కూడా రికవరీ అనేది చేయడం జరిగింది. దానిలో భాగంగానే సుమారు వాళ్ళ దగ్గర ₹1,00,000 క్యాషు, అదేవిధంగా ఒక తులం వరకు బంగారం వస్తువులు, అంటే వీళ్ళ అమ్మగా వచ్చిన డబ్బులతో కొన్న వస్తువులు అనేది కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ మొత్తంలో కొంత డబ్బుల్ని వాళ్ళు తండ్రికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వ్యక్తులకు అప్పులు కూడా తీర్చడం జరిగింది. దాంతో మేము ఇదంతా కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం పంపిస్తున్నాం. మిగతా అమౌంట్, అదేవిధంగా క్యాష్ అనే బంగారం అనేది మనం తర్వాత దర్యాప్తులో రికవరీ చేయడం అనేది జరుగుతుంది. ఇదే విషయంపై పోలీసుల పాత్ర ఎంత ఉంది? వాళ్ళు ఎప్రిషియేట్ చేయడం జరిగింది కదా ఈరోజు. అది ముద్దాయిలు మమ్మల్ని పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో వేరు ప్రాంతాలు, వేరు రాష్ట్రాలు అనేది తిరగడం జరిగింది. మేము దొంగతనం జరిగిన తర్వాత ఒక టీం అనేది ఏర్పాటు చేసి దాన్ని మన రేగడామదల వలస ఎస్ఐ గారు ఆ టీంని మానిటర్ చేస్తుంటే హెచ్సి శ్రీనివాస్ గారు, కానిస్టేబుల్ రామకృష్ణ, శివలు ఇద్దరు కూడా కంటిన్యూగా అన్ని స్టేట్లు తిరుగుతూ గత 10-15 రోజులుగా నిద్రాహారాలు మాని ముద్దాయిలు ఎక్కడున్నారు అనేది ట్రాక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. వీళ్ళు పోలీసులు మభ్యపెట్టే క్రమంలో సిమ్ కార్డులు, సెల్ ఫోన్లు అన్నీ మార్చి ఎప్పటికప్పుడు వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అనేది దాచుకుంటూ రావడం అనేది జరిగింది. అయినప్పటికి కూడా మా టీము అన్ని రాష్ట్రాలు తిరుగుతూ వాళ్ళని ట్రాక్ చేయడం ద్వారానే ఈరోజు సమర్థవంతంగా మా టీము పట్టుకోగలిగారు. టీమ్ ఎఫర్ట్స్ని ఇందులో మెచ్చుకుంటూ మా విజయనగరం జిల్లా గౌరవ ఎస్పీ గారు శ్రీ ఆర్ దామోదర్ గారు కూడా వాళ్ళని అప్రిషియేట్ జరిగింది. అదేవిధంగా వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఇలా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా రేగిడి మండలం బాలకవలస గ్రామంలో గడిచిన డిసెంబర్ నెలలో అయితే మాత్రం భారీ చోరీ జరిగింది. ఆ చోరీ విషయంలో అయితే మాత్రం ఏదైతే డిసెంబర్ 9వ తారీఖు ఉందో ఆ తారీఖునైతే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయంపై అయితే మాత్రం ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కానీ పోలీసులు అయితే మాత్రం నెల వ్యవధిలోనే అయితే మాత్రం కేసును ఛేదించి అయితే మాత్రం ఆ ఇంటి దొంగను పట్టించారు. అదే గ్రామానికి చెందిన గాయత్రి అనే యువతి ఈ మధ్యకాలం ఆ ఇంటికి ఫ్యామిలీతో చనువుగా ఉండి అయితే మాత్రం ఆ బంగారం దొంగిలించడం జరిగింది. అదే విషయం ఎవరైతే గాయత్రి
గాయత్రి ఆ భర్త ఈ బంగారాన్ని అయితే మాత్రం తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అయితే జలసా చేసే పరిస్థితి కనిపించింది. ఈ విషయంపై అయితే మాత్రం పోలీసులు టీములుగా ఏర్పడి అయితే మాత్రం ఈ కేసును అయితే మాత్రం ఛేదించారు. ఏదైతే ఈ ఇద్దరు యువత యువకులు ఉన్నారో ఆ యువతి యువకుడికైతే మాత్రం 3 నెలల పసికంద ఉంటుందో ఆ పసికంద కోసం రావడం అయితే జరిగింది. ఆ పసికంద ఎప్పుడైతే వచ్చిందో పోలీసులు వెంటనే అయితే మాత్రం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి అయితే మాత్రం కొంత బంగారాన్ని కొంత నగదు అయితే మాత్రం రికవర్ చేసే పరిస్థితి కనిపించింది. అదే కాకుండా ఏదైతే పోలీసులు టీమ్గా ఏర్పడి ఈ కేసును అయితే ఛేదించారో వాళ్ళు కూడా అయితే మాత్రం పోలీసులు ఎస్పీ గారు అవ్వచ్చు, సిఐ గారు అవ్వచ్చు అభినందించి అయితే మాత్రం కొంత నగదుతో అయితే రివార్డు ఇచ్చే పరిస్థితి కనిపించింది. రాజం రూరల్ స్టేషన్ నుంచి సురేష్, ఆర్టీవీ, విజయనగరం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.